ఈ మధ్యకాలంలో తీసుకొచ్చినటువంటి దేశంలో అనేక నల్ల చట్టాల్లో భాగంగా మరొక చట్టాన్ని వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ముస్లిం మైనార్టీలే కాకుండా లౌకికవాదులు మొత్తం కూడా భారతదేశ వ్యాప్తంగా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నారు. ఈ చట్టాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలి. కేవలం బీజేపీ అధికారాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రమే దీన్ని అమలు జరుపుతామంటే అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోకుంటే మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం. రైతు సంఘాలుగా 500 రైతు సంఘాలు కలిసి ఢిల్లీ నగరంలో మీరు తీసుకొచ్చేటువంటి నల్ల చట్టాలు ఏ విధంగా రద్దు చేయడానికైతే పోరాటం చేశారో ఆ విధమైనటువంటి పోరాటం జరుగుతుంది. ఆ విధంగా జరగకుండా భారతదేశంలో ప్రజలందరూ కూడా ఐకమత్యంగా జీవించడం కోసం ఈ చట్టాన్ని వెంటనే తీసుకోండి. మీరు నిజంగా ప్రజల హృదయాల్లో నిలబడాలనుకుంటే ప్రజలకు చేయండి. ఈ ప్రాంతంలో ప్రాజెక్టు కట్టండి. భారతదేశంలో మీరు వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్టు కట్టారా, ఒక ఫ్యాక్టరీ పెట్టారా, ఉద్యోగాలు ఎక్కడైనా ఇచ్చారా? ఎన్నికల్లో మీరు చేసినటువంటి వాగ్దానాలు ఆచరణలో తీసుకొచ్చేటువంటి దానికి బదులు ఈరోజు ప్రజలను మభ్యపెట్టడం తప్ప మరొకటి కాదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి. ఎక్కడ ఇచ్చావు 2 కోట్ల ఉద్యోగాలు? 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో వేస్తానన్నాడు. భారతదేశం నల్ల ధనాన్ని మొత్తం కూడా స్విచ్ బ్యాంకుల్లో ఉన్నాయి, అవి వెనక్కు తీసుకొస్తాను, అందరికీ అకౌంట్లు ఇస్తానన్నావు. 1 రూపాయి వేసావా? 1 రూపాయి వేసినట్టు చరిత్ర ఉందా? అవి ప్రజలు అడగకుండా ప్రజలను ప్రతి సందర్భంలో పేరున కొత్త చట్టాలు తీసుకొచ్చి ప్రజలను పక్కదారి పట్టించేటువంటి పద్ధతి మానుకోవాలి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఐక్యం అవుతున్నారు. రైతు చట్టాలు వెనక్కొట్టేలాగా ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని కూడా ఖచ్చితంగా వెనక్కు కొడతామని చెప్పి తెలియజేస్తూ సిపిఎం పార్టీగా సంపూर्ण మద్దతు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఇస్తారు. 2025 को जेएसी वेलगोड़ मंडल की जानिब से पूरे वेलगोड़ के मुसलमान भी और हमारे क्रिश्चियन भाई भी और दूसरे हिंदू भाई भी सब मिलकर मौजूदा हुकूमत ने जो काला कानून लाए हैं उस काले कानून के ख़िलाफ़ बहुत बड़ी भारी रैली निकाली गई है। इस रैली के ज़रिए से मौजूदा हुकूमत से यही हम मुतालबा करते हैं कि आपके लाए हुए काले कानून में आपने मुसलमानों के वास्ते दूसरे माइनॉरिटीज़ के वास्ते जो फ़ायदा बताए हैं, हालांकि असल में वो फ़ायदा नहीं है। हमारे को जहाँ तक समझ में आता है इस काले कानून के ज़रिए से मदारिस और मकातिब और मसाजिद के निज़ाम को ख़त्म कर इस्लाम और मुसलमान की पहचान को ख़त्म करने की एक मुनज़्ज़म साजिश शायद आपकी है। इसलिए हम पूरे मुल्क भर में मुस्लिम पर्सनल बोर्ड हो या दूसरे तंजीमें हो, सब मुत्तहिद होकर रोड पर आए हैं। तो इसलिए आप इस काले कानून को वापस ले लें। जिस तरीके से मखलूक के ख़िलाफ़ में कोई कानून हो और दस्तूर के ख़िलाफ़ में कोई काला कानून हो तो ऐसे कानून को सुप्रीम कोर्ट रद्द कर सकता है। तो सुप्रीम कोर्ट से हम मुतालबा करते हैं कि आप ज़रूर इस काले कानून को वापस ले लें। हम यही आपसे मुतालबा करते हैं।